హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే తెలంగాణలో కొత్త ఆసరా కొత్త చేయూత పెన్షన్ డబ్బుల కోసం గాను ఈ ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్ డబ్బుల కోసం గాను ఎదురు చూసేటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మరలనైతే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించింది. మన తెలంగాణలో అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేసేందుకు ముహూర్తాన్ని ఏదైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లు ఇక్కడైతే తెలుస్తుంది. ఇక మన తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, ఈ 6,000 రూపాయలు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు, నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు, ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక వీటితో పాటుగా తెలంగాణలో ఈ పంపిణీ చేసే ఈ నెల పెన్షన్ డబ్బులు కూడా ఎవరికైనా జమ కాలేదో, జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వారికి రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులను ఇంకా ఎప్పుడు జమ చేస్తారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే ఈ మార్చి నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదని అయితే ఎదురు చూస్తున్నారో వారందరికీ రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులను మరో 24 గంటలలో మీ ఖాతాలలోనైతే పంపిణీ చేయనున్నారు. ఇక తిరిగి పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కావో వాళ్ళందరికీ 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఈ మే నెల చివరి ఆఖరిలో ఇచ్చేటువంటి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని మీ మార్చి నెల ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు 2 నెలల పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలోనైతే జమ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇవి ఇలా ఉండగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్కరికి మన రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించింది. ఇక మనకి దాదాపు రానున్నటువంటి 24 నుంచి 20 రోజులలో ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన మంచి శుభవార్తనైతే ప్రకటించబోతున్నట్లు అవకాశాలు అయితే ఉన్నాయి. జూన్ 2వ తారీఖు 10వ తారీఖు వరకు అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బుల పైన ఏం చేయాలి, పెంచాలా తగ్గించాలా లేదంటే ఈ పెన్షన్ డబ్బులను ఇవ్వాలా అన్నదానిపై క్యాబినెట్ మీటింగ్ సమావేశాల్లో మనకైతే ముగించిన వెంటనే దీనిపైన అప్డేట్ అనేది మరో 15 రోజులలోనైతే తెలియజేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే లేవు. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.